వీడియో చేసామంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఉండాలండి. అలా అయితేనే కదండి మన వ్యూవర్స్ అనేది చూస్తారు. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడస్ మనీ థ్రెడ్ మ్యాజిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఆ డిజైన్ కనుక చూడకపోతే పింక్ కలర్లో డిజైన్ ఒక్కసారి పాస్ చేసి వెనక్కి వెళ్ళరు, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కస్టమర్ మనకు అదే డిజైన్ ఇచ్చారండి బాబు, కానీ నేను మీకు సరిగా చూపించలేదు అనుకో, ఇప్పుడు ఏదేదో వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకుంటారు కదా, అందుకని వెనక్కి ఒక్కసారి వెళ్ళమంటున్నాను. ఒకవేళ లేదు మాకు ఒక ఐడియా వస్తుంది, నువ్వేం కంగారు పడకలే అంటారా? సరేనా. ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు ఫ్రంట్ బార్డర్ లైన్ అనేది నేను మీకు చూపించలేదండి. ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసరికి మనకి 3 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నారనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆవిడే నా మీద డౌట్ పడ్డారు, నేను చేసి ఇవ్వగలనా లేదా అని. లేదండి నేను చేసి ఇస్తాను, ఇవ్వండి అని అన్నాను. కానీ నాకు అప్పుడు డబ్బులు అవసరం అనమాట, అందుకనేసి చేసేసానండి. ఏదైతే అది అయ్యిందని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ ఎలా వేసుకోవాలో ఖచ్చితంగా నేను మీకు చాలా క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. నా వీడియోని 500 మంది చూశారు, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ఓన్లీ 1 మెంబర్ మాత్రమే అబ్బా నోరు కూడా తడబడిపోతుందండి. ఒక్కరు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్లో ఏమైనా లోపాలు ఉంటే కనుక నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను మార్చేసుకుంటాను. సరేనా. ఇక్కడ వచ్చేసరికి నేను స్పీడ్గా చెప్పేస్తాను, ఎందుకంటే మనకు కావాల్సిన వర్క్ క్లియర్గా చెప్పాలి కాబట్టి. ఫస్ట్ వచ్చేసరికి అండి నేను పైపింగ్ థ్రెడ్ మాత్రమే పెడతానండి. ఎప్పుడు గొలుసు కుట్టు వేసుకుంటాను కదా, ఈసారి అయితే మనం గొలుసు కుట్టు అనేది వేసుకోవట్లేదు అనమాట. పైపింగ్ థ్రెడ్ పెట్టేసరికి వర్క్ అనేది ఎంబోజ్ అవుతుంది అనమాట. శారీ కలరు ఇంకా జరీ థ్రెడ్ 2 యూజ్ చేసి లాంగ్ అండ్ షార్ట్, క్రాస్ లాంగ్ అండ్ షార్ట్ అయితే కుట్టేశామండి. అది కంప్లీట్ అయిపోయిందా, అటు ఇటు షుగర్ బీడ్స్ అనేవి వేసేసాము. అలాగే స్టోన్ లైన్ కూడా చక్కగా అతికిపించేసుకున్నానండి. అది అతికించిన వెంటనే కుట్టడం వల్ల కొంచెం చూడండి జిగ్జాగ్గా అయితే వచ్చిందనమాట. ఎందుకు కుట్టాను, నాకు టైం లేక అలా కుట్టాల్సి వచ్చిందండి. అండ్ నేను ఎప్పుడు చెప్తాను కదా, స్టార్టింగ్లో 2 లైన్లు జరీ థ్రెడ్ వేసుకోవాలని చెప్పి, ఇప్పుడు మనం వేసేసుకోవడమే అనమాట. జరీ లైన్ వేసేసుకుని ఈ స్టోన్ లైన్ పక్కనే మళ్ళీ షుగర్ బీడ్స్తో ఒక లైన్ అనేది వేసేయాలన్నమాట. ఈ సినిమా అంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇది ఏప్రిల్ నెలలో చేసిన బ్లౌజ్ అండి. నాకు అస్సలు ఖాళీ లేక మధ్యలో వేరే వీడియోస్ రావడం వల్ల ఈ వీడియోని వెనక్కి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, నేను చేతి సూత్తో వర్క్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, మీకు ఆ చేతి సూత్తో వర్క్ చేసినవి ఒక తిలక్ షేపో లేదంటే వాటర్ డ్రాప్ షేపో అలా వచ్చింది కదా, దాన్ని ఇక్కడ క్లిప్ కూడా మిస్ అయిందిలేండి, ఇంకేం చేస్తాము. దాన్ని మనము 24 నెంబర్ నీడిల్తో ఒక 2 సార్లు ట్విస్ట్ చేసి సీక్వెన్స్ పెట్టి వర్క్ చేశాను అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. ఒకవేళ మీకు కావాలి, నేను చూడాలి అని అనుకుంటే కనుక పక్కా చూడండి. మగ్గం వర్క్ క్లాసెస్లో దర్దోసితో చేసినవి అని చెప్పి దర్దోసి అనేది థంబ్నెయిల్ పెట్టి అయితే చేశాను అనమాట. అందులో పక్కాగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ నీడిల్తో అలా చేసుకుని ఈ ట్విస్ట్ అనేది ఇచ్చుకుంటే వర్క్ అనేది బాగుంటుంది అనమాట. అంటే ఆ డిజైన్ అలా ఉంది కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చింది. లేదంటే ఇంకా చేస్తాను మరి ఏదో ఒకటి కుందన్స్ పెట్టడమో దాని చుట్టూరు అవుట్లైన్ వేయడమో అట్లాంటివన్నీ చేసేదాన్ని. కానీ మరి మనకి కస్టమర్ ఏదైతే డిజైన్ ఇచ్చారో మనం అదే కదండి ఫాలో అవ్వాలి. నేను అదే ప్యాటర్న్ని ఫాలో అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ స్ప్రింగుల్ చుట్టూరు ఏం చేస్తున్నానో తెలుసా, అవుట్లైన్ అనేది ఇచ్చాడండి. మరి అక్కడ వాడు అవుట్లైన్ ఇచ్చినప్పుడు మనం కూడా అవుట్లైనే కదా ఇచ్చుకోవాలి. నేను సేమ్ జరీ థ్రెడ్ తీస్తున్నాను అనమాట. శారీ క్లాత్తో ఇద్దామని అనుకున్నాను, కానీ శారీ క్లాత్తో అవ్వలేదు. శారీ కలర్ ఆ థ్రెడ్తో వేద్దాం అనుకున్నాను, కానీ వేసినట్టున్నానండి. వేసాను కానీ పెద్దగా లుక్ కనిపించక మళ్ళీ జరీ థ్రెడ్లోకే వచ్చేసాను అనమాట. దట్టు మళ్ళీ వాళ్ళకి వేరే దానికి కూడా యూజ్ అవుతుంది కదా, మనం పెద్దగా కలర్స్ వాడలేనప్పుడు వేరే వాటికి కూడా యూజ్ చేసుకుంటారులే అన్నట్టు నేను సెల్ఫ్ కలర్ అనేది పెద్దగా యూజ్ చేయలేదండి. జస్ట్ ఓన్లీ బార్డర్కి మాత్రమే యూజ్ చేశాను అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి అవుట్లైన్ అంతా కుట్టుకుంటూ అలానే ఆ కర్వ్ షేప్ని చూసారా, ఆ కర్వ్ మొత్తం అంతా అనమాట. కర్వ్ షేప్ ఏంటి,
లేదా ఆగండి ఆ కుందన్ ఉంది కదా, ఆ కుందన్ ఏంటి మొత్తం అంతా కూడా అవుట్లైన్ అనేది చక్కగా వేసేసుకున్నానండి. ఎక్కువ టైం తీసుకుంటున్నానని చెప్పి మీరు ఇక్కడితో ఆఫ్ చేసేస్తాను, ఈవిడేం పెద్ద ఏమీ చెప్పట్లేదు అని అనుకోకుండా నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గట్టి కొట్టారనుకో, గట్టి కొట్టమన్నానని చెప్పేసి మీరు టపటపటపటప వాయించేశారు కనుక అలాంటి పనులు మాత్రం చేయకండి. ఒక్కసారి టక్ మన కొట్టాలన్నమాట. కొట్టారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కడో నోటిఫికేషన్ బార్లో ఉంది కదా, ఇప్పుడు అంత అవసరం లేదులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎందుకులే ఆ వీడియో అని అనుకున్నారని అంటే కనుక నాకు రీచ్ పోతుంది అనమాట. ప్లీజ్ కాబట్టి మీకు కనుక ఒకవేళ నోటిఫికేషన్ వస్తే వెంటనే చూడడానికి ప్రయత్నిస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకి ఒకవేళ యూజ్ అయితే కనుక చక్కగా నేర్చుకుంటారనే ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేశానండి, ఆన్లైన్ క్లాసెస్ అయితే కాదు. ఎందుకనంటే ఆన్లైన్ క్లాసులు చెప్పినా అర్థం కాదండి. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అని ఓహో పడిపోతున్నారు, కానీ అస్సలు అర్థం కాదు తెలుసా. ఆన్లైన్ క్లాస్ అనేది నేను మీకు ఫ్రెండ్ కనిపించాలి, మీరు నాకు ఫ్రెండ్ కనిపించాలి. అలా కనిపించకుండా ఎలా చేయగలం చెప్పండి. ఫోన్లో పెట్టండి అని అంటే నేను ఏదైతే వీడియో తీసానో అదే పెట్టగలను, అంతే కదా. ఏంటంటే అదే క్లాసెస్ కోసమని నేను ఏదైతే వీడియో తీస్తున్నానో అదే నేను పెట్టగలను. బట్ ఏంటంటే చాలామంది ఆన్లైన్ క్లాస్ అంటున్నారు, కానీ అవి ఆన్లైన్ క్లాసులు సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనే అనుకుంటున్నాను, నా ఒపీనియన్. బట్ నిజంగా ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా అని అయితే నాకు తెలియదండి. పోనీలేండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, అంతే కదా. దగ్గరగా ఉంటే ఇంటికి వెళ్ళి నేర్చుకుంటాం, దూరంగా ఉంటే ఆన్లైన్లో నేర్చుకుంటాం. బట్ నాకైతే ఆన్లైన్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఎంత దూరమైనా సరే నా దగ్గరకు వచ్చే నేర్పిస్తాను. ఎందుకంటే మన పర్యవేక్షణలో నేర్చుకున్న వాళ్ళకి మంచిగా వస్తుందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా మెయిన్ ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్స్. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇందాక ఏదైతే చెప్పానో అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు కూడా అవుట్లైనే స్టిచ్ చేస్తున్నానండి. కానీ చాలా కంగారుగా ఉందన్నమాట. ఎందుకంటే ఆవిడకి ఇప్పుడే ఇచ్చేయాలి మనము, ఇంకా టైం కూడా లేదు. నేను 3 గంటలకు ఇస్తానన్నది కాస్త 5:30 అయింది, 5:30 కాస్త అక్కడికి వెళ్ళేసరికి 6 అయిపోయిందనమాట. బట్ నేను టైంకి అయితే ఇవ్వగలిగాను. వెంటనే వాళ్ళు నేను ఏదైతే కంప్లీట్ చేసి ఇచ్చానో వెంటనే వాళ్ళు మిషన్కి అయితే ఇచ్చేసుకున్నారు, వెంటనే కుట్టిపిచ్చేసుకున్నారు అనమాట. ఇదిగోండి మొత్తం అవుట్లైన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఉందన్నమాట. లైటింగ్ కూడా ఎక్కువై ఉండొచ్చు ఆర్ తక్కువై ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. అండ్ మీరు ఫుల్ వీడియో చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే కదండి నేనేం చెప్పాను అనేది అర్థమవుతుంది. అందుకనే ఫుల్ వీడియో అనేది చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందని చెప్తానమాట. కాబట్టి నేను మీకు అర్థం అయ్యేలాగే చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికండి మొత్తం అంతా మెయిన్ పార్ట్ అనేది ఏదైతే మనకి కావాలో ఆ పార్ట్ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే దర్దోజీ లీవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను ఆ దర్దోజీ లీవ్స్ని కూడా దర్దోజీతోనే స్టిచ్ చేశానండి, చాలా బాగా వచ్చాయి. బట్ ఏంటంటే లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను స్పీడ్గా పెట్టేస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా మగ్గం వర్క్ చేయించుకోవాలి, కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలని అంటే కనుక మన నెంబర్ అయితే ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెట్టున్నాము. కావాలంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే కనుక మీకు వెంటనే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పక్కాగా చేసిస్తానండి, అది రీజనబుల్ రేట్స్లో అయితే వర్క్స్ అన్నీ కూడా చక్కగా చేసిస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా అండి, ఈ అవుట్లైన్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అయిందనమాట. ఎందుకంటే మనం ఏకంగా ఒకటే దారిలో వెళ్ళిపోతున్నాము, అందుకని అలా ఎండ్ అయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, నేను స్టార్టింగ్ ఎప్పుడు కూడా జరీ థ్రెడ్ వేసుకోవాలి అని చెప్తాను కదా, అలాంటిది ఇప్పుడు మొత్తం వర్క్ అంతా పూర్తయ్యాక జరీ థ్రెడ్ అనేది వేస్తున్నానండి. ఎందుకనంటే మరి ముందు పూజ అయిపోయింది, అందుకోసమని ఇప్పుడు చివరిలో పూజారి వచ్చారు అన్నట్టు, అలా పూజ అయిపోయాక పూజారి గారు వచ్చారు అనేసి పూజారి గారితో గొలుసుకుంటే అయితే వేయించేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడతో
ఈ వర్క్ అనేది స్టిచ్చింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ దీనికి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇంకొంచెం హైలైట్ లుక్ అనేది తీసుకురావాలి కదా, ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా వరకు డల్గానే ఉందండి. అందుకోసం అనేసి నేను ఇంకొంచెం హైలైట్ చేయడం కోసమని రింగ్స్ ఉంటాయి కదా, రింగ్ బేసెస్, జర్కిన్ బేసెస్ అంటాము, ఆ బేసెస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. అది తీసుకుని ఇక్కడ నేను ఆ గమ్కి అతికించేస్తున్నానండి. దాని తర్వాత దానిపైన జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఇంకొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది. బట్ ఈ ఫోన్లో ఆర్ లేదంటే వాళ్ళు వేరే వేరేగా సిస్టమ్స్లో కానీ అట్లా చూస్తే కనుక అస్సలు లుక్గా కనిపించలేదు. బట్ వాళ్ళు వేర్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే కస్టమర్ కూడా మనకి మంచి రివ్యూ అనేది ఇచ్చారండి. మీ వర్క్ చాలా బాగుందండి, 3 డేస్లో అస్సలు ఇస్తారు ఎవరు అనుకుని నేను ఆల్టర్నేట్ బ్లౌజ్ తీసుకున్నాను, బట్ నాకు టైంకి అనేది అందజేశారు అని చెప్పేసి ఆవిడ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అలాగే వర్క్ చేసేవాళ్ళు కూడా అంత బాగా కుట్టారనమాట, చాలా బాగుందన్నమాట. వర్క్ కూడా స్టిచ్చింగ్ అయిపోయాక చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే స్టిచ్చింగ్ అయ్యాక మన దగ్గరికి రావాలంటే అవి రావు కదండి. అండ్ ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసరికి ఇలా బుటీస్ వేసాను అనమాట. అలానే నెక్ వచ్చేసరికి కూడా చక్కగా బుటీస్ అనేది వేయడం జరిగింది. అది దర్దోజీ యూజ్ చేసి మళ్ళీ థ్రెడ్ అనేది యూజ్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే ఆ బుటీస్కి థ్రెడ్ ఇంకా దర్దోసి 2 కూడా వాడి మనం వర్క్ అనేది చేసామండి. ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. పిస్తా గ్రీన్ అనాలా లేదంటే స్కై బ్లూ అనాలా అనేది నాకు అర్థం కావట్లేదు. అదిగోండి అలా అయితే ఉందన్నమాట డిజైన్. మీకు ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి.